ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు పరవాడ లెక్క యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం శ్రీవారి సేవ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. శ్రీవారి సేవలు వచ్చి 4 రకాలు ఉన్నాయండి. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, అలాగే సీనియర్ సేవక్ అని కొత్తగా పెట్టడం జరిగిందండి. ఈ వీడియోలో మనం శ్రీవారి సేవ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. శ్రీవారి సేవకు వచ్చి ఎవరైనా రావచ్చండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీవారి సేవకు రావచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వంటి ముఖ్యమైన రోజుల్లో ఏజ్ వచ్చి 18 నుంచి 50 సంవత్సరాలకి కట్ ఆఫ్ ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు రద్దీగా ఉంటుంది కాబట్టి 50 సంవత్సరాల లోపల అయితే బాగా కష్టపడి పనిచేస్తారు అనే ఉద్దేశంతో ఏజ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ శ్రీవారి సేవను మనం సింగిల్గా బుక్ చేసుకోవచ్చు అండి. అలాగే గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు. గ్రూప్ అంటే కనీసం 10 మంది ఉండాలి. మ్యాక్సిమం 15 మంది వరకు ఉండొచ్చు. అలాగే దీనికి సపరేట్గా ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసినప్పుడు మనం బుక్ చేసుకోవాలి. ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. టీటీడీ మనకు సేవ చేసినందుకు మనకు కూడా ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వదు. మనం మన ఓన్ మనీతో స్వామివారి మీద భక్తితో 7 రోజులు సేవ చేయడానికి రావాల్సి ఉంటుంది. అలా వచ్చినందుకు గాను మనకి అకామిడేషన్ ఇస్తారు, ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు. అలాగే అన్నప్రసాదంలో భోజనం చేయాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ రోజు దర్శనం కల్పిస్తారు. అలాగే ఒక లడ్డు ఉచితంగా ఇస్తారు. ఈ శ్రీవారి సేవకులకి చాలా డిమాండ్ ఉందండి. ఇవి పెట్టిన వెంటనే అయిపోతూ ఉంటాయి. పాత వెబ్సైట్లో అయితే 2-3 నిమిషాల్లోనే అయిపోయేవి. కొత్త వెబ్సైట్లో అయితే ఒక అరగంట వరకు ఉంటున్నాయి. అలాగే వీళ్ళకి డ్రెస్ కోడ్ వచ్చి ఆడవాళ్ళకేమో మెరూన్ కలరు, ఆరెంజ్ కలరు సారీ, మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది. మగవాళ్ళకి వచ్చి తెల్ల చొక్కా వేసుకుని సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే వీడు 7 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది. తిరుమలలో ఉంటుంది. తిరుపతిలో కొంతమంది తిరుపతి సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకైతే 4 రోజులు తిరుపతిలో ఉంటుంది, 3 రోజులు తిరుపతిలో ఉంటుంది, 4 రోజులు తిరుమలలో ఉంటుంది. వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీస్ ఉంటాయి. ఈ శ్రీవారి సేవలో గ్రూప్గా వచ్చిన వాళ్ళకి టెంపుల్ డ్యూటీస్ ఉంటాయి. సింగిల్గా వచ్చిన వాళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీస్ ఉంటాయి. అలాగే శ్రీవారి సేవకులు కొన్ని చేయకూడని పనులు ఉంటాయండి. అవి ఏంటంటే మనకి లెగ్గిన్స్, జీన్స్, నైటీసు అటువంటివి ధరించకూడదు. అలాగే మనం టీటీడీ సిబ్బందితో మాకు టెంపుల్ డ్యూటీ కావాలని వాగ్వాదం చేయకూడదు. అలాగే అందరినీ గోవిందా అని సంబోధిస్తూ ఉండాలి. మనం సేవ చేసిన 7 రోజులు తిరునామం ధరించి గోవిందా అని సంబోధిస్తూ ఉండాలి. అలాగే ఈ సేవలు మనం టీటీడీ కొత్త వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చండి. మనం 300 టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, అదే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాక అక్కడ అదర్ సర్వీసెస్లో శ్రీవారి సేవ కనిపిస్తుందండి. దాంట్లోకి వెళ్ళి మనం ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, గ్రూప్ అయితే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఫోటో కూడా అప్లోడ్ చేయమని చెప్పారు. 1 MB లోపు ఫోటో కూడా జేపీజీ ఫార్మేట్లో మనం ముందుగానే సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా గ్రూప్కి వెళ్ళేలా ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ముందే కంప్యూటర్లో నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు మనం బుక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మొబైల్లో అయితే గ్రూప్ బుక్ చేసుకోవడం చాలా కష్టం. ల్యాప్టాప్లో మాత్రమే ట్రై చేయండి. మీ గ్రూప్లో 10 మంది ఉంటే కనుక అందులో 10 మంది మగవాళ్ళు, 10 మంది ఆడవాళ్ళు ఉంటే కనుక ఆ 10 మంది మగవాళ్ళు జెంట్స్ కోటాలో ట్రై చేయమనండి. ఈ 5 ఆడవాళ్ళు సింగిల్గా బుక్ చేసుకుంటే అందరికీ బుక్ అవుతాయి. అప్పుడు అందరూ కలిసి ఒకే టైంకి సేవా సదనలు రిపోర్ట్ చేసి మీరు ఒక గ్రూప్ కింద ఒకే సేవలు ఇమ్మని మనం వాళ్ళని అడగచ్చు. అదే మీరు 10 మంది గ్రూపు ఒకేసారి ట్రై చేస్తూ ఉంటే కొంచెం కష్టం అవుతుంది. జెంట్స్ మట్టుకు చాలా అవైలబుల్గా ఉంటున్నాయి ఖాళీలు. అలాగే శ్రీవారి సేవలో తిరుపతి, తిరుమల మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు జెంట్స్కి సెపరేట్ కోటా పెట్టారు. ఎందుకంటే శ్రీవారి సేవలకి ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారండి, 90%. అందువల్ల మగవాళ్ళ రేషియో కూడా పెంచాలని జెంట్స్కి సెపరేట్ కోటా పెట్టడం జరిగింది. వాళ్ళ ఖాళీలు అయితే ఈజీగానే దొరుకుతున్నాయండి. కాబట్టి మీ దాంట్లో మగవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సెపరేట్గా చేసుకోమనండి. మీరు సెపరేట్గా ఇండివిజువల్గా చేసుకుంటే అందరికీ ఈజీగా బుక్ అవుతాయి. వాళ్ళ వీళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే అంటారండి. సింగిల్గా వచ్చినా కానీ గ్రూప్గా వచ్చినా కానీ
అందరికీ ఒకేలా ఉంటాయండి డ్యూటీస్. అన్నప్రసాదం వడ్డించడం, అలాగే కళ్యాణ కట్ట దగ్గర రకరకాల డ్యూటీస్ ఉంటాయండి. అన్నీ సింపుల్గానే ఉంటాయి. అన్నీ 5-6 గంటల మించి డ్యూటీ ఉండదు. అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ పడుతుంది మ్యాక్సిమం. జెంట్స్కి కూడా టెంపుల్ డ్యూటీ పడుతుంది. కాకపోతే వాళ్ళకి సన్నిధి డ్యూటీ ఇవ్వదు. సన్నిధి డ్యూటీ ఏంటంటే టెంపుల్లో స్వామివారి దగ్గర వేస్తారన్నమాట. దాన్ని సన్నిధి డ్యూటీ అంటారు. అది జెంట్స్కి ఎవరు, లేడీస్కి మట్టు కంపల్సరీగా పడుతుంది. అది అందరికీ పడాలని లేదు, లేడీస్ కూడా. వాళ్ళు టీటీడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. ఎవరైతే జనాల రద్దీని కంట్రోల్ చేయగలరో వాళ్ళకి సన్నిధి డ్యూటీ వేస్తారు. శ్రీవారి సేవ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఈ సేవ బుక్ చేసుకుని స్వామివారి సేవకి రావాలని కోరుకుంటున్నాను నేను. అలాగే అకామిడేషన్ ఎలా ఇస్తారని అడుగుతున్నారండి. ఈ అకామిడేషన్ మనకి సేవా సదన్ 1, 2 ఉన్నాయండి. 1లో ఏమో లేడీస్కి ఇస్తారు, 2లో ఏమో జెంట్స్కి ఇస్తారు. బాత్రూమ్స్, టాయిలెట్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనం బట్టలు ఉతుకోవడానికి సదుపాయాలు ఉంటాయి అక్కడ. అలాగే 24 అవర్స్ హాట్ వాటర్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే సింగిల్గా వచ్చినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. అక్కడికి వెళ్ళాక మీకు స్వామివారి భక్తులు పరిచయం అవుతారు. ఆ గ్రూప్లో మీరు కలిసిపోయి ఆడతా పాడతా చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు మీ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి వచ్చేస్తే చాలు. చీర స్వామివారి మనం అనుకున్నాం కదా ఫస్ట్, అలాగే బయట సివిల్ డ్రెస్లో ఒక 4-5 పెట్టుకుని వచ్చేస్తే సరిపోతుంది. మనకి లగేజు, అకామిడేషన్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్త వెబ్సైట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఒకరోజు ముందు రమ్మంటున్నారండి. ఒకరోజు ముందు వస్తే కనుక మనకి అలాట్మెంట్ అది ఆ రోజు ఇచ్చేస్తారు. తర్వాత రోజు మనకు సేవ ఇస్తారు. కొంతమందికి ట్రైన్ మిస్ అయ్యి పాపం వాళ్ళు తర్వాత రోజు వెళ్ళారండి. లక్కీగా వాళ్ళని కూడా సేవకు తీసుకున్నారు, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి స్వామివారి దయ వల్ల. ఆ విషయం తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. ఈ వీడియో ద్వారా మనం శ్రీవారి సేవలో ఈజీగా బుక్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ చూద్దామండి. శ్రీవారి సేవ మనం ఈజీగా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్యూటర్లో చేసేలో ఉంటే కనుక నోట్ ప్యాడ్ లేదంటే వర్డ్ ప్యాడ్లోని సేవ్ చేసి పెట్టుకోండి. లేదు మొబైల్లో చేద్దాం అనుకుంటే కనుక జీబోర్డ్ అనే అప్లికేషన్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అందులో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మనం నేమ్స్ సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చండి. మన పేరు, మన ఆధార్ నెంబరు, మన ఈమెయిల్, ఫోన్ నెంబరు ఇలాంటి ముఖ్యమైనవన్నీ సేవ్ చేసుకుని పెట్టుకుంటే మనం శ్రీవారి సేవ ఈజీగానే బుక్ చేసుకోవచ్చండి. ఇదొక టిప్పు. అలాగే మనం అన్ని డీటెయిల్స్ కొట్టాల్సిన అవసరం లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాంటివి వదిలిపెట్టేసినా పర్వాలేదు. ఇది కూడా చూసుకోండి. అలాగే మనకి స్టార్ మార్క్ ఉన్న కాలమ్స్ మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుందండి. అలాగే అడ్రస్ దగ్గరకు వచ్చి అందరికీ అడ్రస్ కొట్టకుండా 4 ఒకే డోర్ నెంబరు, ఒకే అడ్రస్ కొట్టేసినా ఇబ్బంది లేదండి. అలా చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్ అన్నీ కూడా ముందుగానే సేవ్ చేసుకుని పెట్టుకోండి. అవి కూడా 1 MB లోపల ఉండేలాగే సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. శ్రీవారి సేవ ఓపెన్ అవ్వడానికి 2-3 గంటల ముందే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసుకుని పెట్టుకుంటే ఓపెన్ అయినప్పుడు మనకు ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లిప్ బోర్డ్లో ఎలా సేవ్ చేయాలంటే జీబోర్డ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనం టైప్ చేయడానికి ఓపెన్ చేసిన వెంటనే క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుందండి. ఆ క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబరు, మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ సేవ్ చేసుకోవడానికి కాలమ్స్ కనిపిస్తుంది. ఈమెయిల్ ఒకసారి సేవ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఒకసారి సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన గ్రూప్లో 10 మంది 15 మంది ఉంటే అందరి ఈమెయిల్స్, అందరి ఫోన్ నెంబర్స్ సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చండి. అలాగే ఫొటోస్ అన్నీ కూడా ముందే సేవ్ చేసుకుని పెట్టేసుకుంటాం. ఆ ఫొటోస్ కూడా 1 MB లోపల ఉండేలాగా సేవ్ చేసుకుని పెట్టుకుంటే శ్రీవారి సేవ ఓపెన్ అయినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి ఈ మిస్టేక్స్ చేస్తే శ్రీవారి సేవ బుక్ అవ్వదండి. అవి ఏంటంటే ఈమెయిల్లో లెటర్స్ ఏమన్నా తప్పడినా కానీ, ఆధార్ నెంబర్లో ఏదైనా లెటర్స్ తప్పడినా కానీ దిస్ ఆధార్ నాట్ మిస్ మ్యాచ్ అని, దిస్ ఈమెయిల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎర్రర్ మెసేజ్లు వచ్చి శ్రీవారి సేవ బుక్ అవ్వదండి. కాబట్టి ఈమెయిల్ అడ్రస్లు, ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి.
అలాగే కొంతమంది మెంటల్ ఫిట్, ఫిజికల్ ఫిట్ అని కొత్తగా ఆప్షన్లు ఇచ్చారండి. ఆ ఆప్షన్ టిక్ పెట్టకపోయినా కానీ సేవ బుక్ అవ్వదు, అది కూడా చూసుకోండి. ఇవన్నీ మనం సేవ్ చేసి పెట్టుకున్నాక శ్రీవారి సేవలో ఎలా బుక్ చేయాలో ఇప్పుడు మనం ఫాస్ట్గా ఎలా బుక్ చేయాలో చూద్దామండి. మనం ఈ యాప్లో చేస్తే మనకి ఓటీపీ ప్రాబ్లమ్స్ రావండి. అదే వెబ్సైట్లో చేస్తే కనుక ఒకసారి మనకి ఓటీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓటీపీతో మనం లాగిన్ అయినా కానీ మళ్ళీ ఆ పేజ్ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఓటీపీ అడుగుతూ ఉంటుంది. అదే యాప్లో అనుకో మనకి ఇంకా అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఒకసారి యాప్లో మనం ఓటీపీతో లాగిన్ అవుతే మనం లాగౌట్ అయ్యే వరకు ఇంకా మన పేరు మీదే ఉంటుంది అది. కాబట్టి మొబైల్లో చేసేలా ఉంటే కనుక టీటీడీ దేవస్థానం యాప్ ఉంది కదండి, ఆ యాప్లో ట్రై చేయండి. కంప్యూటర్ చేసే వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, బాగానే చేసుకోగలుగుతారు వాళ్ళు. అలాగే శ్రీవారి సేవ రిలీజ్ అయిన వెంటనే 2-3 నిమిషాల ముందు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక విర్చువల్ క్యూ టైం వస్తుంది. ఆ విర్చువల్ క్యూ టైం అయ్యే వరకు వెయిట్ చేయండి. విర్చువల్ క్యూ టైం అయ్యాక శ్రీవారి సేవ ఓపెన్ అయినాక మనం ఎవరి మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యామో వాళ్ళు గ్రూప్ లీడర్గా ఉంటారండి ఆటోమేటిక్గా. మిగతా వాళ్ళందరూ సేవ కింద వాళ్ళ నేమ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ అయ్యాక ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఫాస్ట్గా ఫోటో అప్లోడ్ చేసేస్తారు. తర్వాత ఆధార్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మెయిలా ఫీమేలా పెడతారు. తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత ఈమెయిల్ అడ్రస్ కొడతారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా వదిలేసేయండి. తర్వాత స్ట్రీట్ నెంబరు, స్టేటు, డిస్ట్రిక్టు, పిన్ కోడ్, స్ట్రీట్ నెంబరు అవన్నీ కొడతారు. అవన్నీ కొట్టాక యాడ్ సేవక్ ధర కొడితే అది యాడ్ అయిపోతుంది. మధ్యలో మెంటల్ ఫిట్, ఫిజికల్ ఫిట్ అనే ఆప్షన్స్ ఉంటాయండి, ఖచ్చితంగా టిక్ మార్క్ పెట్టాలి. ఈ విధంగా నేను పైన చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తే శ్రీవారి సేవ ఈజీగానే బుక్ చేసుకోవచ్చు అండి. దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ టిప్స్ పాటిస్తే చాలు, శ్రీవారి సేవ ఈజీగానే బుక్ చేయగలుగుతారు. అలాగే మీ గ్రూపులో 15 మంది కాకుండా 11 మంది ఉండేలా పెట్టండి. 15 మందికి డేటా ఎంట్రీ చేసే లోపల సేవకి టైం అయిపోతుంది. కాబట్టి 11 మంది పెట్టుకోండి. ఎవరిదైనా ఒకళ్ళు ఎర్రర్ వచ్చినా కానీ 10 మంది గ్రూపు బుక్ అవుతుంది. అలాగే మీ గ్రూప్లో జెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి సపరేట్గా చేయండి. జెంట్స్ కోట అయితే నో డిమాండ్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.